వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. వైఎస్ఆర్సీపీ పాలనలో నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో అభివృద్ధి దిగజారిందని ప్రభుత్వం స్పందించి సమస్యలను గుర్తించి పరిష్కరించాలంటూ కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అసెంబ్లీలో సమస్యల చిట్టా విప్పారు. బుచ్చిరెడ్డిపాలెం నుంచి జన్నవాడకు వెళ్లే రహదారిలో శిథిలమైన కల్వర్ట్లు, ఇరుకు వంతెనలతో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను వివరిస్తూనే గత పాలకుల దోపిడీని ఎత్తిచూపుతూ సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అసెంబ్లీలో కోరారు. గత ప్రభుత్వంలో ఒక్క రోడ్ కూడా పట్టించుకోకుండా ఉన్న రోడ్లు కూడా ఇసుక గ్రావెల్ మా కాన్స్టిట్యున్సీలో విపరీతంగా తీసేసి ఒక్కొక్కటి 60 అడుగుల గుంతలు కూడా పెట్టేసిన ఇవి ఉన్నాయి అధ్యక్ష. కానీ కనీసం ఎక్కడన్నా గ్రావెల్ రోడ్డుకు అవసరమైతే ఆ గ్రావెల్ రోడ్లు కూడా వేయలేదు అధ్యక్ష. ఈ రోజు మనం వచ్చిన తర్వాత పొలాలకి లింక్ రోడ్లు కానీ ఏవైనా కానీ ఈ రోజు మనం చేయాల్సి వస్తుంది అధ్యక్ష. గ్రావెల్ అయితే ఎత్తుకోబోయారు, రోడ్లు అయితే చెడగొట్టారు, కానీ ఏ రకంగా కూడా ఒక్కదానికి కూడా ఒక ట్రక్ గ్రావెల్ కూడా తోలిన పాపాన్ని పోలేదు అధ్యక్ష. అలాగే బుచ్చి జొన్నవాడ రహదారి అధ్యక్ష, జొన్నవాడకు రోజు వేలాది మంది భక్తులు వెళ్తున్నారు అధ్యక్ష. రహదారి విశాలంగా ఉన్నప్పటికీ కూడా మధ్యలో ఉన్న 2 కల్వర్టులు చాలా ఇరుగ్గా ఉంటాయి అధ్యక్ష. వీటి వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి అధ్యక్ష. ఈ కల్వర్టును విస్తరించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అలాగే టౌబడి కాలనీ సదరన్ ఛానల్ పై పాత కల్వర్ట్లు బ్రిటిష్ కాలంలో నిర్మించి ఈ కల్వర్ట్ ప్రస్తుతం ఒక వాహనం మాత్రమే వెళ్ళగలుగుతుంది అధ్యక్ష. ట్రాఫిక్ రద్దీ పెరిగిన నేపథ్యంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. అలాగే ఇంకా ఇలాంటి కల్వర్ట్లు కోవూరు ఊటుకూరు రోడ్డు, బుచ్చి జొన్నవాడ రోడ్డు, ఎన్బీబీ రోడ్డు నుంచి కోవూరు దగ్గర ఇవన్నీ కూడా మాకు చాలా అవసరమైన కల్వర్ట్లు అధ్యక్ష. అలాగే గ్రామాల పరిధిలో ఆర్ఎంబీ శాఖ మంజూరు చేసిన సీసీ రోడ్లు సరైన డ్రైనేజ్ లేకపోవడంతో రోడ్లు తరచూ దెబ్బతింటున్నాయి అధ్యక్ష. సీసీ రోడ్లతో పాటు డ్రైనేజ్ కాలువలు కూడా మంజూరు చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడేటప్పుడు ముందుగా మాట్లాడాల్సిన మౌలిక వసతుల గురించి. అందులో రహదారులు కీలకమైనవి. రోడ్లు బాగుంటేనే వ్యవసాయం, పరిశ్రమలు, వాణిజ్యం, సేవా రంగం, ఆల్ సెక్టర్స్ కూడా చాలా బాగుంటాయని చెప్పి ముందుగా ఊహించి అందుకే మన బడ్జెట్లో ఇంత పెద్ద ఎత్తున కేటాయింపులు చేసినందుకు దూరదృష్టితో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాను అధ్యక్ష. ముఖ్యంగా మా కోవూరు కాన్స్టిట్యున్సీలో 2021 వరదల సమయంలో కోవూరు కాలువలో నీటి మట్టం భారీగా పెరిగి కలైకాగులు, పెనుబల్లి మధ్య ఉన్న కల్వర్ట్ పూర్తిగా కొట్టుకోబోయింది అధ్యక్ష. ఇప్పటికీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కల్వర్ట్ పునర్నిర్మాణానికి తక్షణ నిధులు కేటాయించాలని కోరుతున్నాను అధ్యక్ష. అలాగే ఏళ్ల నాటి ఈ దామరమడుగు, పాటూరు మధ్య ఉన్న కల్వర్టు శిథిలావస్థకు చేరింది. ఎప్పుడు కూలుతుందో కూడా తెలియదు అన్న భయంతో ప్రజలు భయపడుతున్నారు అధ్యక్ష. వాళ్ళకి ఇది కూడా కొంచెం తొందరగా మంజూరు చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. పేదలకు ఇళ్ల సమస్యపై ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ భూసేకరణ పేరుతో కొంత, ల్యాండ్ డెవలప్మెంట్ పేరుతో మరికొంత మొత్తాన్ని గత పాలకులు దోచుకుంటే ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయకుండానే కాంట్రాక్టర్లు బిల్లులు డ్రా చేసుకున్నారని తెలిపారు. అనాలోచిత నిర్ణయాలు, అవకతవకల వల్ల లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, విజిలెన్స్ విచారణలతో కాలయాపన చేయకుండా పేదలకు ఇల్లు దక్కేలా తక్షణ చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా కోవూరు కాన్స్టిట్యున్సీలో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. కానీ గత ప్రభుత్వంలో హౌసింగ్ దాంట్లో చేసిన దానివల్ల మాకు ఎక్కువ 132 హ్యామ్లెట్స్ ఉన్న దానివల్ల ఎక్కడికి వెళ్ళినా ఈ హౌసింగ్ గురించి అడుగుతున్నారు అధ్యక్ష. ఎస్టీలు కానీ, ఎస్సీలు కానీ, బీసీలు, మైనారిటీలు అందరూ గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన ల్యాండ్ తీసుకునేటప్పుడు ఒక అమౌంట్ తీసుకొని దాన్ని మళ్ళీ డెవలప్ చేసేదానికి ఇంకొక అమౌంట్ డ్రా చేసి ఫౌండేషన్ల మీద ఉన్న ఇల్లులు కాంట్రాక్టర్లు డబ్బులు తీసుకొని వెళ్ళిపోయి ఇలాంటి ఎన్నో జరుగున్నాయి. ఇవి చాలాసార్లు మనము ఇక్కడ మాట్లాడుకోవడం కూడా జరిగింది. సంబంధిత మినిస్టర్ గారికి కూడా నేను తెలియజేసుకోవడం జరిగింది అధ్యక్ష. కానీ దీనికి ఒక సొల్యూషన్ అనేది చూపిస్తే మనము ప్రతి ఒక్కరికి ఇల్లు కానీ ఇవ్వగలిగితే వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉంటారు అధ్యక్ష. దీనికి ఏదో ఒక సొల్యూషన్ తీసుకురావాలని చెప్పి మనం విజిలెన్స్ వేసుకొని అన్ని పక్కన పెట్టేదానికన్నా ముందు మనం ఏది చేయాలో అది తొందరగా ప్రజలకి అందిస్తే వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారని మీ ద్వారా మంత్రి గారికి నేను తెలియజేసుకున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఇక ఏపై శాసన మండలి
సమావేశాల్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు జిల్లా విక్రమసింహపురి యూనివర్సిటీలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాకు ఒక విశ్వవిద్యాలయం, ఒక ఇంజనీరింగ్ కళాశాల ఉండాలన్న నాటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి లక్ష్యం ఒక్క నెల్లూరు జిల్లా మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల విశ్వవిద్యాలయాల ప్రాంగణాల్లో అమలైందని చెప్తూ నెల్లూరులో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల అవసరాన్ని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఒక విశ్వవిద్యాలయంతో పాటు కనీసం జిల్లాకు ఒక ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కీలక నిర్ణయాలు తీసుకొని అమలు చేసిన విషయం కూడా తెలిసింది అధ్యక్ష. ఆ దిశగా రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాలలో విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయబడ్డాయి. వాటిల్లో నెల్లూరు జిల్లా విక్రమసింహపురి యూనివర్సిటీ మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోని యూనివర్సిటీ క్యాంపస్లో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ప్రారంభించబడ్డాయి అధ్యక్ష. అంతేకాకుండా నెల్లూరు జిల్లా మినహా మిగిలిన అన్ని జిల్లాలలో యూనివర్సిటీ క్యాంపస్ ఇంజనీరింగ్ కళాశాలలే కాకుండా అదనంగా ఐఐటీనో లేకపోతే ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఏర్పాటు చేస్తున్నారు అధ్యక్ష. అయితే నెల్లూరు జిల్లాలో విక్రమసింహపురి విశ్వవిద్యాలయం క్యాంపస్లో కానీ అదనంగా కానీ ఇప్పటి వరకు ఒక్క ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల కూడా లేదు అధ్యక్ష. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ప్రతిభ కలిగిన పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు అధ్యక్ష. విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కళాశాల ప్రారంభించేందుకు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ కాలంలో అనుమతులు జారీ అయ్యాయి. అయితే దాన్ని సెల్ఫ్ ఫైనాన్స్డ్ గవర్నమెంట్ కాలేజీగా కాకుండా సెల్ఫ్ సపోర్టెడ్ ఇంజనీరింగ్ కాలేజీగా పేర్కొనడం వల్ల విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వర్తించలేదు అధ్యక్ష. ఈ సాంకేతిక పొరపాటు కారణంగా ఆ కళాశాల ప్రారంభం కాలే. అంతలోపల ప్రభుత్వం మారింది. ఇప్పుడు దాని గురించి పట్టించుకోవట్లేదు అధ్యక్ష. నెల్లూరు జిల్లా మొదటి నుంచి విద్యారంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన అత్యంత ప్రతిభావంతమైన జిల్లా. ప్రతి సంవత్సరం సుమారు 40,000 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాసి వృత్తిలో అవుతున్నారు. ఇంతటి విద్యా వాతావరణం ఉన్న జిల్లాలో కనీసం ఒక్క ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల కూడా లేకపోవడం అత్యంత బాధాకరం అధ్యక్ష. విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కళాశాలకు అవసరమైన అన్ని భవనాలు, మౌలిక వసతులు, బోధన సిబ్బంది అందుబాటులో ఉన్నారు. అదనంగా ₹1 కూడా ప్రభుత్వం మీద ఆర్థిక భారం లేకుండానే సెల్ఫ్ ఫైనాన్స్ పద్ధతిలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను ప్రారంభించేందుకు అన్ని సౌకర్యాలు అక్కడ సిద్ధంగా ఉన్నాయి అధ్యక్ష. కావున విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను అవసరమైతే సెల్ఫ్ ఫైనాన్స్ పద్ధతిలోనైనా తక్షణం అనుమతి మంజూరు చేయగలరని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు